చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరందరూ ఆత్మీయముగాను శారీరకముగాను క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని తలంచుచున్నాను. ఆత్మీయ ఆరోగ్యము కొరకు దేవుని వాక్యమును విని ఆ వాక్యము ప్రకారము గైకొనాలి. శారీరక ఆరోగ్యము కొరకు చక్కని ఆహార పదార్థాలను తీసుకుంటూ, ఒకవేళ రోగము కలిగినప్పుడు చక్కని ఔషధాలను తీసుకుంటూ మీ శరీరములను దేవుని సేవ నిమిత్తము మీరు కాపాడుకోవాలి. విశ్లేషణ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి అంశమును మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన శరీరములో ఉంచినటువంటి అవయవములలో ముక్కు, నాసికా రంధ్రములు మనము జీవవాయువును పీల్చుకోవటానికి, అలాగే వాసనను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముక్కుతో మనం వాసన చూస్తున్నప్పుడు రెండు ప్రధానమైనటువంటి వాసనలు ఉంటాయి. ఒకటి సువాసన, రెండవది దుర్వాసన. దుర్వాసనను మనం భరించలేం. సువాసన మనకు ఆహ్లాదంగా ఉంటుంది, మనకు ఇష్టంగా ఉంటుంది. సువాసనను కానీ దుర్వాసనను కానీ వెదజల్లేటువంటి వస్తువులు మన చుట్టూ ఉంటుంటాయి. సువాసనను వెదజల్లేటువంటి వస్తువులు భద్రంగా మనం దాచుకుంటాం. అవి అన్ని చోట్ల మనకు దొరకవు. వాటిని వెల ఇచ్చి కూడా కొనుక్కోవాలి. పరిమళ తైలము అంటుంటారు, పరిమళ తైలము, అత్తరు, ఇవి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. అలాగే దుర్వాసనను వెదజల్లేటువంటి వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. పాడైపోయినటువంటి వస్తువులు, మురుగు కాలువలు, ఇవి భయంకరమైనటువంటి దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. అవి అనారోగ్యానికి కూడా కారకాలు. ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, దేవుని వాక్యము, క్రీస్తు యేసులో ఉన్న రక్షణ ఒక సువాసనతో పోల్చబడింది, ఒక పరిమళ తైలముతో పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగము పరిమళ తైలముతో పోల్చబడింది. ఎందుకు దేవుడు ఈ విధమైనటువంటి పోలికను ప్రయోగించాడంటే, ఆలోచన లేకుండా ఆయన ఏ మాట ప్రయోగించడు. మనకు అర్థమవ్వాలని, ఆ మాటల లోతులకు వెళ్ళి మనము విషయాన్ని పరిగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఆ మాటలను రాయిస్తాడు. క్రీస్తు యొక్క త్యాగము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగము మానవాళి పట్ల ఎటువంటిదంటే, ఒక చక్కని
పరిమళ తైలము వంటిది, సువాసనను వెదజల్లేటువంటిది. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ మాటలను మొట్టమొదట మనం చదువుతాం, ఆ తర్వాత ఆ మాటల విశ్లేషణలోనికి మనం వెళదాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ క్రీస్తు యొక్క త్యాగమును గూర్చి వ్రాయబడింది, ఒక పోలిక ఇవ్వబడింది. ఏమిటా పోలిక? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము దేవునికి తన్ను తాను ఒక అర్పణముగా, ఒక బలిగా అప్పగించుకొనెను. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును అనుసరించి జీవిస్తున్నటువంటి కాలములో ధర్మశాస్త్రమందు దేవుడు ప్రత్యక్షపు గుడారము దగ్గర వారు పాటించవలసినటువంటి విధి విధానాలను తెలియజేశాడు. ఈ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము దగ్గర పరిమళ ధూపద్రవ్యములు ఉండాలని దేవుడు నిర్దేశించాడు. అలాగే ఆ పరిమళ ధూపద్రవ్యములు కూడా వేటితో తయారు చేయబడాలో దేవుడు ముందుగా సూచించాడు. వీటిని మనము ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుకోగలం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ ప్రదేశాలు వేటితో నిండిపోయి ఉంటాయి? సువాసనతో నిండిపోయి ఉంటాయి. పరిమళ తైలపు వాసన, పరిమళ ద్రవ్యముల వాసన ఆ ప్రదేశములకు వెళ్ళగానే, ఆ పరిశుద్ధ స్థలమునకు వెళ్ళగానే, అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళగానే గుబాలించేటువంటి వాసన ఎలా ఉంటుందన్నమాట? పరిమళ తైలము, సువాసన. దేవుడు పాత నిబంధన కాలం నుంచి కూడా ఈ విషయాన్ని నేర్పిస్తూనే వచ్చాడు. ఇదిగో ఇంత గొప్ప పరిమళ సువాసనగా భవిష్యత్తులో నా కుమారుడైన క్రీస్తు మీ కొరకు బలిగా, అర్పణముగా మారబోతున్నాడు అని దేవుడు ఆనాడే సూచించాడు. ఇశ్రాయేలీయుల కాలంలోనే దేవుడు సూచించాడు. ఇదిగో సరిగ్గా అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువు దేవునికి తన యొక్క ప్రాణమును మన నిమిత్తము ఒక బలిగాను అర్పణముగాను అప్పగించుకున్న తర్వాత ఆ అర్పణము ఎలా ఉందంటే ఒక పరిమళ సువాసనగా ఉన్నది. పరిమళ సువాసన. ఈ విషయాన్ని మనము గమనించినట్టయితే కనుక మనము కూడా ఆ విధముగానే ప్రేమ కలిగి నడుచుకుంటాం. ఈ విషయాన్ని దేవుడిక్కడ పొందుపరిచాడు. ప్రియులారా, చక్కగా మీరు ఈ సంగతులను ఆలోచించాలి. క్రీస్తు మన నిమిత్తము అర్పణముగాను బలిగాను దేవునికి తన్ను తానే అప్పగించుకోవటంలో పరిమళ సువాసన ఎలా ఉన్నది? పరిమళ సువాసనతో క్రీస్తు త్యాగము ఎందుకు పోల్చబడినది? పరిమళ సువాసన లోకములో ఒక అత్తరు ద్వారా కానీ లేక సుగంధ ద్రవ్యాల నుండి కానీ పరిమళ సువాసనను మనము ఆఘ్రానిస్తున్నప్పుడు ఈ పరిమళ సువాసన ఎలా ఉంటుంది? వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పరిమళ సువాసన ఒక దగ్గర ఉండిపోతుందా? ఇప్పుడు ఎవరైనా అత్తరు పూసుకుని వచ్చారనుకోండి మన దగ్గరికి, వారు మన మధ్యలో ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆ వాసన వెదజల్లుతూ ఉంటుందంటే ఆ వాసన వ్యాప్తి చెందుతుందన్నమాట. సువాసన వ్యాప్తి చెందుతుందన్నమాట. అంటే పరిమళ వాసన అనగానే మనకు వెంటనే జ్ఞాపకంలోనికి రావాల్సింది ఏంటన్నమాట? వ్యాప్తి చెందేది, వ్యాప్తి చెందేది, అనేకులకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇచ్చేది అని మనకు అర్థమవ్వాలి.
యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగము ఆయన దగ్గరే ఉండిపోలేదు. ఆయన దగ్గర నుండి ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము మన వరకు వచ్చింది. మన వరకు వచ్చింది. దేశాల ఎల్లలు దాటింది, కాలాలను దాటింది. ఇదిగో ఇప్పటికీ మనలను రక్షించుటకు సిద్ధముగా ఉన్నది. ఏమిటది? క్రీస్తు త్యాగము. ఈ క్రీస్తు త్యాగము దేనితో పోల్చబడింది? పరిమళ వాసన, ఒక సువాసన. ఈ సువాసన ఎలా వ్యాప్తి చెందుతుందో చూడండి. ఒకరిని రక్షించి అక్కడితో ఆగిపోవటం లేదు, మరొకరిని రక్షిస్తుంది. మరొకరిని రక్షించి అక్కడితో ఆగిపోవటం లేదు, మరొకరిని రక్షిస్తుంది. పరిమళ వాసన, పరిమళ వాసన. దేవుని వాక్యాన్ని ఇంత చక్కగా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు త్యాగము ఒక పరిమళ వాసనగా పోల్చబడినప్పుడు మనము కూడా క్రీస్తు రక్షణను అంగీకరించిన వారమై ఆ పరిమళ వాసనను అనేకులకు వ్యాప్తి చెందించే సాధకాలుగా మనం ఉండాలి. ఆ పరిమళ వాసనను అనేకులకు మనము వ్యాప్తి చెందించే సాధకాలుగా ఉండాలి. చక్కగా మీరు ఆలోచించండి. పరిమళ వాసనతో పాటు దీనికి వ్యతిరేకంగా మరొకటి ఉంది. అదేమిటి? దుర్వాసన. దుర్వాసన కూడా అటువంటిదే. దుర్వాసన కూడా అటువంటిదే. వ్యాప్తి చెందడంలో దుర్వాసన కూడా ముందుంటుంది. పరిమళ వాసన మాత్రమే వ్యాప్తి చెందుతుంది, దుర్వాసన ఎక్కడికి వ్యాప్తి చెందదు అనుకోకండి. దుర్గంధము కూడా, దుర్వాసన కూడా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఒకవైపు క్రీస్తు రక్షణ, క్రీస్తు త్యాగము మనుషులను రక్షిస్తూ వ్యాప్తి చెందుతూ అనేకులను బ్రతికించుచుండగా, మరొక వైపు దుర్గంధము కూడా వ్యాప్తి చెందుతూ అనేకులను మరణమునకు చేరువ చేస్తుంది. ఈరోజు ఎన్నో మీడియాస్ ద్వారా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దుర్గంధము ఎంత త్వరగా మనుషుల చెంతకు వెళ్ళిపోతుందో చూడండి. అంటే చెడు కార్యక్రమాలు, చెడు తలంపులు, చెడు క్రియలు, ఇవన్నీ కూడా ఎంత త్వరగా, ఎంత వేగంగా మనుషుల హృదయాలలోనికి వెళ్ళిపోతున్నాయో చూడండి. వారికి అప్పటి వరకు నేర ప్రవృత్తి లేదు, నేర స్వభావం లేదు, కానీ వారు నేర్చుకుంటున్నారు. మనుషులు నేర స్వభావాన్ని నేర్చుకుంటున్నారు, అలవరుచుకుంటున్నారు, నేరస్తులుగా మారిపోతున్నారు. ఒక నేరం చేయటానికి ముందు వీరు ఫలానా చోట ఈ నేరాన్ని గూర్చి విన్నారు, లేక ఫలానా చోట యూట్యూబ్లో వీరు ఈ నేరం ఎలా చేయాలో చూశారు, నేర్చుకున్నారు అనేటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి చూడండి. అంటే అదంతా కూడా దుర్గంధం అన్నమాట. దుర్గంధం. ఈరోజు యూట్యూబ్ అనగానే యూట్యూబ్ నిండా దేవుని వాక్యమే ఉందా? ఈ దేవుని వాక్యము పేరిట కూడా మరలా ఎన్నో అబద్ధ బోధలు, మోసపూరితమైనటువంటి బోధలు, స్వార్థపూరితమైనటువంటి బోధలు, తప్పుడు మార్గములోనికి లాగే కుయుక్తితో కూడినటువంటి బోధలు. ఇందులో కూడా దేవుని వాక్యపు ముసుగులో కూడా స్వచ్ఛమైన దేవుని వాక్యము చాలా తక్కువ. మీరు ఏ మీడియాలో చూసినా కానీ స్వచ్ఛమైన దేవుని వాక్యము చాలా కొద్ది స్థాయిలో ఉంటుంది, చిన్న స్థాయిలో ఉంటుంది. కానీ దుర్గంధం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. క్రీస్తు త్యాగము ఒక పరిమళ వాసన, అలాగే సాతాను క్రియలు ఒక దుర్వాసన. దుర్గంధము వ్యాప్తి చెందుచున్నంత వేగముగా క్రీస్తు పరిమళ వాసన వ్యాప్తి చెందుచున్నదా? లేనేలేదు. ఒకవేళ నిజంగా క్రీస్తు పరిమళ వాసనే దుర్గంధము వెళ్ళుచున్నటువంటి ఆ వేగంతో వెళితే కనుక ఎంతమంది రక్షింపబడుదురో చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది మనుష్యులు దేవుని కొరకు బ్రతుకుదురు కదా, తమ బ్రతుకు పరమార్థాన్ని ఎరుగుదురు కదా, తన జన్మ కారణమును తెలుసుకొని వారు జీవించుదురు కదా. కానీ లేదు. ఈరోజు ఆల్మోస్ట్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ల నిండా దుర్గంధమే ఉంది, దుర్వాసనే ఉంది. దుర్వాసన అంటే ఏదో మన నాసికారంధ్రాలతో మనం పీలుస్తున్నటువంటి దుర్వాసన కాదు, ఒక పోలికది. కానీ వారి దగ్గర ఉన్నది చెడుతనం.
జలప్రళయానికి ముందు, నోవహు జలప్రళయానికి ముందు దేవుడు మనుష్యులలో ఎటువంటి చెడుతనమునైతే చూచాడో, ఇదిగో ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రెండవ రాకడకు ముందు కూడా మనుష్యులలో దేవుడు అటువంటి చెడుతనమునే చూస్తున్నాడు. ఖచ్చితంగా అటువంటి చెడుతనమునే చూస్తున్నాడు. నరుల చెడుతనము గొప్పదైపోయింది. వారి యొక్క హృదయములలోని తలంపులలోని ఊహంతయు చెడ్డది. మరల దేవుడు అదే విషయాన్ని చెబుతున్నాడు. మనుష్య కుమారుని రాకడకు ముందు, ఆయన రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఇదిగో సరిగ్గా నోహు దినములలో మనుషులందరూ ఎలా ఉన్నారో, లోతు దినములలో సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతపు ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ఉంటారని దేవుడు ముందుగానే తెలియజేశాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే మన బాధ్యతను మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, దానిని కార్యాచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగా, అర్పణముగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆ పరిమళ వాసన ఈరోజు నన్ను రక్షించింది. ఈ పరిమళ వాసన అనేక మంది యొద్దకు వెళితే ఆ అనేక మందిలో కొందరైనా బ్రతికింపబడతారు. నేను ఎలా బ్రతికింపబడ్డానో ఆ విధంగానే వారు కూడా బ్రతికింపబడతారు అని మనం ఆలోచిస్తే, క్రీస్తు సువార్తను ఒక పరిమళ వాసనగా మనము ప్రజలలోనికి తీసుకుని వెళ్ళటానికి మన వంతు పాత్రను మనము పూర్తి చేసుకోవాలి. దుర్గంధమును తీసుకుని వెళ్ళుటలో ఈరోజు అపవాది అయిన వాడు, అపవాది అనుచరులు ఎంతగానో పోటీ పడుతున్నారు, ఎంతగానో శ్రమిస్తున్నారు. కానీ దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళుటకు మీరు అంతగా శ్రమిస్తున్నారా? ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి ఎంతమంది ఉదయాన్నే సెల్ ఫోన్లు తెరచి పోటీ పడతారు చెప్పండి? అలాగే ఏదైనా లోకవార్త ఉంటే దానిని షేర్ చేయటానికి, ఏదైనా ఒక సినీ వార్త ఉంటే దానిని షేర్ చేయటానికి, ఏదైనా ఒక రాజకీయ వార్త ఉంటే దానిని షేర్ చేయటానికి, అంటే మనుషుల యొక్క ఊహలు, తలంపులు, వారి యొక్క ఆలోచనలు వీటన్నిటిని కూడా దేవుని వాక్యం నుండి మళ్ళించేసి ఒక సినిమాలో బంధించేయాలి, లేకపోతే ఒక రాజకీయంలో బంధించేయాలి, లేకపోతే మరే ఇతర విషయంలోనైనా బంధించేయాలి అని ఈరోజు అపవాది అయిన వాడు దుర్గంధాన్ని ఎంత వేగంగా, ఎంతమంది చేత ప్రజలలోనికి తీసుకుని వెళ్తున్నాడో చూడండి. ఈ దేశం ఆ దేశం అని ఎక్కడ తేడా లేదు. ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి మనిషి దగ్గర కూడా ఇదే పోకడ ఈరోజు మనకు కనిపిస్తోంది. ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన బాధ్యత ఏంటి? లెక్కకు కొద్ది మందిగా, లెక్కకు చాలా తక్కువగా ఉన్నటువంటి మనము నిద్రావస్థలో ఉండకూడదు. మన వంతు బాధ్యతను మనం నెరవేర్చాలి. ఒక పరిమళ వాసనని మనం గ్రహించగలిగితే, క్రీస్తు త్యాగము, క్రీస్తు రక్షణ, పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంకల్పము, పరలోకమందున్న దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ద్వారా లోకమును ఆయన ప్రేమించిన ప్రేమ, ఇదంతా మనకు క్రీస్తు పరిమళ వాసన అని అర్థమైతే, ఆ పరిమళ వాసనను వెదజల్లటానికి, వ్యాప్తి చెందించటానికి, మన చేతనైనంత మట్టుకు అనేక మంది చెంతకు తీసుకుని వెళ్ళటానికి మనము కూడా శ్రమించాలి. అపవాది అనుచరుల కంటే ఇంకా ఎక్కువగా మనం శ్రమించాలి. ఎందుకంటే లెక్కకు తక్కువగా ఉన్నాం. కోత విస్తారమే, కానీ పనివారు తక్కువ మంది. కనుక విస్తారమైనటువంటి పని ఎదురు చూచుచున్నది. కోతకు పనివారు తక్కువగా ఉన్నారు. తండ్రిని కోతకు పనివారిని పంపమని వేడుకుంటూ, కోత పనిలో మనం ఏమాత్రము సోమరులుగా ఉండిపోకుండా జాగరూకత కలిగిన వారమై, శ్రద్ధ కలిగిన వారమై దేవుని పనిలో మనం ముందుకు కొనసాగాలి. చక్కని నిర్ణయాలతో దేవుని పనిలో క్రీస్తు పరిమళ వాసనను మీరు వ్యాప్తి చెందించేటువంటి సాధకాలుగా ఉంటారని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని జ్ఞానాంశముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. కేవలము వినువారు మాత్రమై ఉండి సంతోషించి వెళ్లకుండా, మీ మాటలను విని మీ మాటల ప్రకారము ప్రవర్తించి మమ్మను మేము క్రీస్తు ద్వారా రక్షించుకొనగలిగే ఆలోచనతో మా జీవితాలను క్రీస్తు ప్రభువులో నిలబెట్టుకొనుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, బండ మీద
ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల వలె క్రీస్తు అనే పునాది మీద విశ్వాస జీవితమును పటిష్టముగా నిర్మించుకునే భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.